హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా, అందుకే ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఇక్కడ అడ్రస్ ఏంటంటే వైజాగ్లో సిఎంఆర్ సెంటర్ వెనకాల 32-131, ఓకేనా? హౌస్ నెంబర్ 32-131. దొంగలకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నా, ఓకేనా? కమ్ ఫాలో మీ. ఓకే, సో ఇక్కడ బండ్లు ఉంటాయి, ఇక్కడ బండ్లు పార్క్ చేస్తారనమాట. ఒకసారి చూపిరా బండ్లు అవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ గేట్ చూపి సార్, గేట్ యా 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 కూల్. సో దాన్ని గేట్ అని అంటారనమాట. సో ఏంటంటే నైట్ 2-3 ఎనీ టైం తాళం వేసి ఉండదు. సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు జస్ట్ ఇలా గేట్ని తోసుకొని వచ్చిన ఎవడు పట్టించుకోవడం అనమాట. ఈజీగా ఉంటుంది దొంగతనం చేయడానికి. సో కంఫర్ట్. సో నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే మనం చిన్న మిస్టేక్స్ చేస్తేనే కింద పడిపోతూ ఉంటాం. సో నాలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా పడకూడదు. ఓకే, సో వెల్కమ్ టు మై హోమ్ స్వీట్ హోమ్. చెప్పులు తీస్తాను, కట్ చేసుకోవాలి. ఓకే, సో గాయస్ చెప్పులు తీస్తాను, ఇంకా రారా ఫాలో చేయండి. ఓకే, సో ఇదన్నమాట రూమ్, ఇదన్నమాట హాల్. ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఒకవేళ దొంగతనానికి వస్తే మీరు బాగా అలసిపోయి డిహైడ్రేట్ అయిపోతే అక్కడ చూపిరా, అది అక్కడ ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. అందులో మీరు వాటర్ తాగొచ్చు. ఓకే, అండ్ మీకు బాగా రెస్ట్ అనిపిస్తే ఆ సోఫాలు చూపిరా, అక్కడ కూర్చోచ్చు కూడా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, మేమేం అనుకోము. ఓకే, ఇంకా వెయిట్, ఇది మర్చిపోతే ఎలాగా? ఓకే, బ్యాట్ ఉందండి. ఓకేనా? ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీకు భయం అనిపిస్తే, అంటే వీళ్ళు బలంగా ఉంటారేమో, మమ్మల్ని దొంగతనం చేసినప్పుడు ఆపేస్తారేమో అని అనుకుంటే, ఈ బ్యాట్ ఉంది కదా, గట్టిగానే ఉంటుంది. వచ్చి పడేయాల నెత్తి మీద కొట్టేయండి, ఎవరు ఎక్కడ. ఓకేనా? ఓకే, సో మనం ఎక్కడ డబ్బులు దాచిపెడతాం? అది నిజమే కదా. సో దొంగలకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా రూమ్లో డబ్బులు ఏం దొరకవు. కార్డులు ఏవో ఉంటాయి కానీ అవి కూడా ఎంటీగా ఉంటాయి. సో బ్యాడ్ లాగా అనుకోవాలి. బట్ సామాన్లు కొద్ది అయితే మీకు మంచిగానే ఉంటాయి. సో ఇది మా వినయ్. సో ఇది గ్రూప్ ఫోటో అది. సో ఇవి మైక్స్ అన్నమాట. నేను ఇప్పుడు మాట్లాడి చూపించుకున్నాను కదా, అది మీకు వినిపించేది అదే దీనివల్లే. ఓకే, సో ఇదన్నమాట. సో దిస్ ఇస్ హాల్. వాటికి ఒక చరిత్రే ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, అది ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్కరి బర్త్డే అన్నమాట, ఒక్కొక్క బర్త్డే పార్టీ కిందకి వస్తుంది. సో అది నేను ఇంకెప్పుడైనా వేరే వీడియోలో చెప్తాను. ఓకేనా? రండి. సో ఇది కిచెన్ అనమాట. ఒకవేళ దొంగలు కనుక దొంగలు మీకు చెప్తున్నా, ఒకవేళ మీరు వస్తే ఇదిగోండి పాస్తా, అంటే మీకు బాగా ఆకలిస్తే అవి వండుకోండి. ఇన్స్టంట్ నూడిల్స్ కూడా ఉంది, ఇంకా పీనట్ బటర్ చాక్లెట్ ఉంది, ఇంకా నార్మల్ కూడా ఉంది, హనీ కూడా ఉంది. సో మీకు కనుక దాహం వేసినా, ఏమైనా తాగాలనిపించినా, ఏమైనా తినాలనిపించినా మీరు ఇక్కడ తినొచ్చు, తాగొచ్చు. సో నెక్స్ట్, ఓకే, దీన్ని టీవీ అంటారు అనమాట. స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చింది చూసుకోవచ్చు. అంటే అందరూ ఉన్నప్పుడు చూడకండి, బట్ నచ్చిన అందరూ కలిసి చూసేవైతే మీరు కలిసి చూడవచ్చు. ఓకే, సరే. సో ఇక్కడే మేము పడుకునేది, చాలా నీట్గా ఉంటుంది. ఇలా మెయింటైన్ చేయాలంటే మీరు పెట్టి హోటల్ చాలా కష్టం అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, సో ఇదనమాట.
ఇది ఇది బెడ్రూమ్. సో మీరు కనుక వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు, హాల్లో ఎవరైనా ఉంటారా, కిచెన్లో ఎవరైనా ఉంటారా అని. ఎందుకంటే నైట్ అవ్వగానే అందరం ఇక్కడే వచ్చి దుబ్బించుకుంటాం, ఇక్కడే పడుకుంటాం అనమాట. మీకు చాలా ఈజీగా ఉంటుంది దొంగతనం చేయడానికి. ఓకే, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈస్ ద వాష్రూమ్ అనమాట. సో మీరు దొంగలు మీరు గనక వచ్చి అర్జెంట్ వస్తుంది అనుకోండి, మీరు తప్పకుండా ఆపుకోవాల్సింది. ఎందుకంటే నైట్ టైం నీళ్ళు రావు, మీరు స్విచ్ ఆఫ్ అయిపోతారు రాగానే. సో మోటార్ లోపల ఉంటుంది, అది ఆన్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళచ్చు. ఓకే, సో ఇది చాలా మంచి ప్రదేశం. మా వాళ్ళు ప్రతిరోజు ఇక్కడే వ్యాయామం చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, ఇంకా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు కనుక ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే దొంగలు మీకే చెప్తున్నా, ఇక్కడ స్కిప్పింగ్ థ్రెడ్ ఉంది, ఇంకా సారీ స్కిప్పింగ్ రోపారా, స్కిప్పింగ్ రోపా ఏదో అట్లా, అది స్కిప్పింగ్ చేసుకోవడానికి ఉంది. డంబుల్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి 5 kgs ఉంటుంది. సో మీరు కనుక ఫిట్నెస్ ఫ్రీక్స్ అయితే మీరు ఇక్కడ వచ్చి కాసేపు వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బట్టలు ఉంటాయి. సో మీరు అంటే మా రూమ్లో డబ్బులు ఉండవన్నాను కదా, ఈ బ్యాగ్స్, సూట్ కేసులు ఇవన్నీ ఉన్నాయి, బట్టలు ఇవన్నీ, బెల్ట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో మీరు అవి తీసుకెళ్దాం అనుకుంటే మీరు తీసుకెళ్ళవచ్చు. సో మీకు డీటెయిల్గా చెప్తున్నాను, బికాస్ దిస్ ఈస్ హోమ్ టూర్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందులో కూడా ఒక వాష్రూమ్ ఉంది. సో మీరు కనుక దొంగలు కనుక ఇద్దరు వస్తే ఒకరు అందులో వెళ్ళొచ్చు. ఇద్దరికి ఒకేసారి సుస్సు వచ్చింది అనుకో, ఎవడేం చేస్తాడు, దరిద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఇది కూడా ఇంకో వాష్రూమ్. సో బీ కంఫర్టబుల్. ఓకే, మా రూమ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో దొంగలకే కాదు, నా సబ్స్క్రైబర్స్కి ఇంకా చూసే వాళ్ళకి కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.